రేపే అతిపెద్ద వైశాఖ అమావాస్య శనివారము చాలా పవర్ఫుల్. ఈ అమావాస్యను శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదే రోజున శని జయంతి కూడా వచ్చింది. ఈ రోజున కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. ఎందుకంటే మనకి ఇలాంటి తిథి అనేది 13 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు. మగపిల్లల మీద నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. పిల్లలు అంటే చిన్న పిల్లోడి దగ్గర నుంచి వాళ్ళు పెద్ద ఈ ఉద్యోగాలు చేస్తున్న, వ్యాపారాలు చేస్తున్న ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు ఎదిగే టైంలో కానీ ఇట్లాంటప్పుడు ఈ చెడు చూపులు అనేవి చాలా ఎక్కువగా ఉండి మగపిల్లలకి ఎక్కువగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు, వేళగాని వేళల్లో కావచ్చు. అలాగే చెడు స్నేహితులు కొంతమంది వాళ్ళకి చెడ్డ అలవాట్లు నేర్పించడము, జనాల చూపులు వాళ్ళ మీద పడటము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మగపిల్లల కోసము ఎన్నో నోములు నోచుకొని పూజలు చేసి మరీ పిల్లల్ని కంటా ఉంటారు. ఎందుకంటే వంశాన్ని ఉద్ధరించేవాడు, ఇంటి పేరుని నిలబెట్టే, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడు. కాబట్టి కొడుకుకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంటుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయాల్సింది. ఎందుకంటే మగపిల్లల మీద చెడు చూపు, ఈ నరదృష్టి వల్ల చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, వాహన గండాలు, మృత్యు దోషాలు, ప్రమాదాలు. ఎందుకంటే బయటికి వెళ్తే ఇప్పుడు ఈ రోజులు ఎలా ఉంటున్నాయి ఏందనేది మనకు ఊహించలేము. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అనేది ప్రతి తల్లి కూడా చేయాల్సిందే. ఒకవేళ తల్లులు అందుబాటులో లేరు అని అనుకుంటే వాళ్ళ భార్య అయినా, పెళ్ళిళ్ళైన వాళ్ళైతే భార్య అయినా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే భార్య కూడా కొన్ని సందర్భాలలో తల్లితో సమానం కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ రోజును కనుక మనకేందంటే శని జయంతి అలాగే శని అమావాస్యతో కలిసి వచ్చిన ఈ రోజున మీరు ఈ పరిహారం చేస్తే మాత్రం చాలా పవర్ఫుల్గా రిజల్ట్ అనేది వచ్చింది. వాళ్ళ మీద ఉన్న దిష్టి అంతా పోతుంది. మగపిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరున్నా చక్కగా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అమావాస్య పరిహారాలకు పెట్టింది పేరు కాబట్టి ఈ అమావాస్య రోజున చేసే మనం పూజలు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి, ఈ దిష్టులకు కానివ్వండి, వెంటనే ఆ చెడు అంతా పోయి మనకు మంచి కలుగుతుంది, బాగా కలిసి వస్తుంది. ఈ రోజున తప్పకుండా ఏంటంటే ఇంటికి గుమ్మడికాయను కూడా, బూడిది గుమ్మడికాయను తీసుకొచ్చుకొని కట్టుకోండి. బూడిది గుమ్మడికాయ కూడా తెచ్చుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి స్వస్తికి గుర్తు వేసి ఇంటి గుమ్మానికి బయట వేలాడి తీసుకోండి. ఇలా చేయటం వలన నరదిష్టి ప్రభావం అనేది తగ్గుతుంది. అమావాస్య రోజుల్లో గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిదనమాట. ఇట్లా మగపిల్లలు 6 నెలల మగపిల్లవాడి దగ్గర నుంచి 50 సంవత్సరాల మగవాళ్ళ వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే మగపిల్లలు. దీనివల్ల పిల్లల చదువు అనేది బాగుంటుంది. పిల్లల మీద అంటే పిల్లలకి ఏంటంటే ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి చెడుగాలులు, కొంతమంది ఏంటంటే ఆ చెడు చూపులు అనేవి ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ పోతాయి. రేపు మీకు కుదిరితే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ, నవగ్రహాలయానికి కానీ వెళ్ళేసేసి చక్కగా ఒక చెంబుడి నీటితో అభిషేకం చేయండి. ఎందుకంటే శనిదేవుడు శివుడు యొక్క పరమ భక్తుడు అనమాట. కాబట్టి శివాలయంలో శివలింగానికి చెంబుడు నీటిలో నల్ల నువ్వులు కలిపేసేసి అభిషేకం చేసినా కూడా పిల్లవాడి మీద ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. అలాగే శంకు పుష్పాలు రంగులో ఉంటాయి కదా, వాటిని కూడా శివలింగానికి సమర్పించండి. నవగ్రహాలయంలో శనిదేవుడి ముందలు ఏంటంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించేసి కాసిని నువ్వులను కూడా అందులో చల్లండి. అలా చల్లటం వలన శని దోషాలు అనేవి పోతాయి. ఆ నవగ్రహాల చుట్టూతో 25 సార్లు ప్రదక్షిణలు చేయటం వలన మీ జాతకంలో శని సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇట్లా మగపిల్లల చేతైనా చేపించవచ్చు, లేదా మీరు తల్లిదండ్రులైనా చేయొచ్చు అనమాట. పిల్లవాడు కనుక దూరంగా ఉన్నాడు అని అనుకుంటే ఇలా చేయటం వలన శనిదేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈ అమావాస్య వల్ల కీడు అంతా తొలగిపోతుంది. శివుడి యొక్క ఆశీస్సులు కూడా కలుగుతాయి. అలాగే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ బిడ్డ యొక్క జీవితంలో అంటే చిన్నపిల్లవాడైతే బిడ్డ, లేకపోతే పెళ్ళిళ్ళైన వాళ్ళకైతే భార్యలైనా సరే ఇలా చేయటం వలన మీ భర్త సంపాదన కానివ్వండి, ఆయుష్ కానివ్వండి పెరుగుతుంది, బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే బ్రాహ్మణులకు నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో మూటలాగా కట్టేసేసి దానంగా ఇవ్వండి. అలాగే శనిదేవుడికి ఒక నల్లటి వస్త్రాన్ని సమర్పించండి. అలా సమర్పించడం వలన ఈ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పోయి శనిదేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నమాట. సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకొని ఉప్పు నీళ్లతో ఇల్లంతా తుడుచుకొని పసుపు నీటిని చల్లుకొని చక్కగా ఇంట్లో ధూపం వేసుకోండి. ఇలా ఎండెక్కేదాకా మాత్రం ఎవ్వరూ కూడా రేపు పడుకోవద్దు. ఎందుకంటే మనకు శని అమావాస్య అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పరిహారం అనేది రేపు మీరు రాత్రి 12 గంటల లోపు వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు రాత్రి 12 వరకు
ఇప్పటి వరకు అమృత గడియలు ఉన్నాయి. మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వట్టి వ్రేళ్ళు కానీ లేదా నల్ల నువ్వులు కానివ్వండి, కాస్త ఉప్పును కానివ్వండి, ఒక గుప్పెడు వేపాకులు కానివ్వండి వేసుకొని స్నానం చేయటం వలన ఈ స్నానం నదీ స్నానము, సముద్ర స్నానం అంత పవిత్రం అవుతుంది. మీ శరీరం మీద ఉన్న మురికితో పాటుగా జాతక దోషాలు ఇలాంటివన్నీ కొట్టుకుపోయి మీ దేహం అనేది వజ్రంలాగా మారుతుంది. నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది కలుగుతుంది. కాబట్టి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయండి. అలాగే పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు కానివ్వండి లేదా నీలి రంగు వస్త్రాలు కానీ ధరించడం వలన బాగా కలిసి వస్తుంది. రేపు పితృదేవతలకు కూడా పూజ చేయటము, తర్పణాలు అర్పించటము, పితృదేవతల యొక్క పేర్లు తలుచుకోవటము ఇలాంటివి చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మనకు శనిదేవుడి యొక్క వాహనము కాకి కాబట్టి అలాగే పితృదేవతలు కూడా కాకుల రూపంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి కాకి కూడా ఒక ముద్ద అన్నం పెట్టి కాకి కనిపించినప్పుడు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన మీకు శనిదేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. వీటితో పాటుగా రేపేంటంటే గడ్డం చేసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, గోళ్ళు కొరుక్కోవటము, అలాగే తలకు నూనె రాసుకోవటము, దూర ప్రయాణాలు చేయటము, 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళటము, నలుపు రంగు బట్టలు వేసుకోవటము, నాన్ వెజ్ తింటము ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ఇది మీరు గుర్తుంచుకోండి. అలాగే ఆడవాళ్ళు అయితే ఎడమ కాలుకి, మగవాళ్ళు అయితే కుడి కాలుకు నల్లదారం కట్టుకోండి. రేపు అమావాస్య రోజున ఇలా కట్టుకుంటే మీకు ఎలాంటి నరదిష్టి కానీ ఈ మీ కాళ్ళ వెంట ఎటువంటి చెడు అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి పాటించండి. అలాగే కాలభైరవుడి వాహనం కుక్క కాబట్టి రేపు మీరు మీ ఇంటికి దగ్గరలో కుక్కలు ఏదన్నా ఉంటే ఆ కుక్కకు ఆహారంగా నువ్వులు కలిపినటువంటి అన్నాన్ని కానివ్వండి, లేకపోతే ఏదైనా రొట్టె, పెరుగన్నం, బిస్కెట్లు, ఇట్లా చపాతీలు ఏదైనా సరే మీరు తినిపించవచ్చు అనమాట. తీపి వస్తువులు ఏవైనా ఇలాంటివి ఏదైనా తినిపించవచ్చు. ఇలా చేయటం వలన కాలం మీకు అనుకూలంగా మారుతుంది, మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే గోమాత యొక్క పూజ చేసుకోవటం వలన కూడా మీకు అంటే గోవులో మనకు 33 కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు కూడా ఆహారంగా మీరు ఏదైనా తినిపించవచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఇంట్లో మగపిల్లల చేత కానివ్వండి లేదా మీరు తల్లిదండ్రులు కానివ్వండి ఇట్లా మీరు చేసినా కూడా మీ పిల్లలకు ఆ దోషం అనేది పోతుందన్నమాట. కానీ ఇప్పుడు మనం చెప్పే పరిహారం మాత్రం మగపిల్లలను కూర్చోబెట్టే తప్పనిసరిగా చేయాలి. ఈ పరిహారం అనేది మీరు రేపు రాత్రి 12 గంటల లోపు వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు మొత్తం కూడా మనకు అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి రేపు మీరు ఏ టైంలోనైనా అంటే ఉదయం కావచ్చు లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కావచ్చు ఇట్లా రాత్రి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది మగపిల్లలకు చేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ఏంటంటే అప్పటికప్పుడు జ్వరాలు రావటము, దడుచుకోవటము, ఉలిక్కి పడటము, ఎందుకంటే ఈ నరదిష్టి వల్ల ఈ నలుగురు చూపులు పడినప్పుడు ఏంటంటే పిల్లల్లో చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతూ ఉంటారు, మన బాధలు పిల్లలు పడకూడదని చెప్పేసి ఎంతో కష్టపడి పెంచుతూ ఉంటారనమాట. అలాంటి పిల్లలకి కంట్లో నలుసు పడినా కూడా మనం తట్టుకోలేము. అలాగే ఈ మగపిల్లలు ఏంటంటే బైక్ డ్రైవింగ్లు చేసేటప్పుడు చాలా స్పీడ్గా నడుపుతూ ఉంటారు. అలాంటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి తర్వాత మనం ఎన్ని అనుకున్నా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి శనిదేవుడి అనుగ్రహం కోసం రేపు తప్పనిసరిగా ఈ పరిహారం చేయటం వలన ఇలాంటి ప్రమాదాలు అనేవి ఏది జరగకుండా నిండు నూరేళ్ళ ఆయుష్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో మనం చెప్పలేము. అదే టైం అనేది మనకు అనుకూలంగా ఉండదన్నమాట. మనకు టైం అనుకూలంగా ఉండాలి అని అంటే మనం తప్పకుండా ఇలాంటి పరిహారాలు అనేవి చేయాలి. ఇలా చేస్తేనే మనకు సిద్ధిస్తాయి. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు. ఇది 13 సంవత్సరాలకు వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఎందుకంటే వైశాఖ అమావాస్య, శని జయంతి, శని అమావాస్య ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాంటి అన్నీ కలిసినటువంటి రోజుకి అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలాంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజుల్లో చేసే పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. రేపింట్లో కూడా దీపారాధన చేసుకోండి. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించడం కానివ్వండి, లేదా స్వామివారి గుళ్ళో ప్రదక్షిణలు చేయటం కానివ్వండి 18 సార్లు ఎలాగైనా మీరు చేసుకోవచ్చు. లేదా నవగ్రహాల చుట్టూతో 25 సార్లు అయినా ప్రదక్షిణలు అనేవి చేసుకోండి. అలాగే మీకు దగ్గరలో రావి చెట్టు ఉంటే అంటే గుళ్ళో కూడా మనకు రావి చెట్టు ఉంటుంది కాబట్టి రావి చెట్టు చుట్టూతో 11 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించండి.
అలా వెలిగించటం వలన విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఇలా చేయండి. ఇక ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే నిండు కుండ అన్నం తీసుకొని ఇక్కడ చూపించినట్లుగా 3 ముద్దలుగా మనం సిద్ధం చేసుకోవాలి. ఒక ముద్దలో పసుపు కలపాలి, ఒక ముద్దలో కాటుక కానీ బొగ్గు పొడి కానీ కలపాలి, ఒక ముద్దలో కాస్తంత కుంకుమ కూడా కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా 3 ముద్దలు సిద్ధం చేసుకొని, అలాగే ఈ ప్లేట్లో ఖచ్చితంగా ఒక గుప్పెడు ఉప్పు కూడా పోయాలన్నమాట. ఉప్పు అనేది దిష్టిని తీసేస్తుంది కాబట్టి ఉప్పు కూడా పోసుకోండి. అలాగే ఒక కోడిగుడ్డు తీసేసుకొని దాని మీద బొగ్గుతో కానీ కాటుకతో కానీ ఇంటూ మార్క్ అనేది వేసేసుకోండి. ఇట్లాగా సిద్ధం చేసుకోవాలన్నమాట. ఇలా సిద్ధం చేసినటువంటి ఈ ప్లేటును మీరు పట్టుకొని మీ పిల్లవాడిని కూర్చోబెట్టుకొని తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకొని కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి అనేది తీసేసేయాలన్నమాట. మా 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరి ప్లేట్ వాళ్ళకి సపరేట్గా తీసేసేయాలి. ఇది గుర్తుంచుకోండి. అందరికీ ఒకే ప్లేటుతో తీయకూడదనమాట. అలా తీసేసి తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి వస్తువులు ఏంటంటే ఎవ్వరు తొక్కని చోట పారే నీటిలో ఆ కోడిగుడ్డు అనేది పగలకుండా విడిచిపెట్టేసేసి రండి. వెనక్కి తిరిగి చూడొద్దు. వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇలా చేయటం వలన మీ పిల్లల మీద ఉన్నటువంటి ఈ చెడు చూపు, చెడు కన్ను ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అమావాస్య రోజున ఇలా దిష్టి తీసేస్తే మీకున్నటువంటి అష్ట కష్టాలు, అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. భార్యాభర్తలు కూడా సంతోషంగా ఉంటారు. ఇందా చెప్పాను కదా, తల్లి స్థానంలో వివాహమైన వాళ్ళైతే భార్య అయినా చేయొచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ లేదు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపారంలో లాభాలు, మంచి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత ఇలాంటివన్నీ కలుగుతాయి. కాబట్టి చాలా పవర్ఫుల్గా పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. కాబట్టి ఈ శని అమావాస్య తిథిని అసలు మిస్ చేసుకోవద్దు. చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. అలాగే రేపు ఇంటికి ఇనప వస్తువులు ఇలాంటివి ఏవి తెచ్చుకోకూడదు. అంటే చీపురు కానివ్వండి, ఇనప వస్తువులు కానివ్వండి, ఇలాంటివి కొనుక్కొచ్చుకోకూడదు. అలాగే కాస్త ఉప్పు మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. గుమ్మడికాయ కట్టుకోలేని వారు లేదా కలబంద మొక్కనైనా మీరు కట్టుకోవచ్చు అనమాట. ఇలా చేయటం వలన ఈ అమావాస్య రోజున మీకున్నటువంటి ఆ ఇంటి మీద ఆ చెడు చూపులు, ఎందుకంటే చాలామంది పట్టించుకునే విషయము ఇళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి ఏడుపులు అనేవి ఉంటాయండి. జనాలు మన ముందున్నట్లుగా వెనకమాల ఉండరు, గోతులు తవ్వుతూ ఉంటారు. కాబట్టి జనాలతో చాలా జాగ్రత్త. వేయంగా ఒక రాయైన తగిలిద్ది అన్నట్టుగా ఏడవంగా ఏడుపులు అనేవి మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి. దీపారాధన మీరు నువ్వుల నూనెతో కావచ్చు లేదా ఆవు నేతితో కావచ్చు దీపారాధన చేసుకోండి. ఇంట్లో శనిదేవుడి విగ్రహం లేకపోతే శివుడు పటం ముందల మీరు దీపారాధన చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇందా చెప్పినట్లుగా శివుని యొక్క భక్తుడు శనిదేవుడు. కాబట్టి శివుడికి పూజ చేస్తే శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మనకు చాలా తేలికగా కలుగుతుంది. కాబట్టి ఇలా చేయండి. మీకు దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళండి, లేదా మీరు మామూలుగా ఇంట్లోనైనా మీరు చేసుకోవచ్చు అనమాట పూజ. ఇవేమీ చేయలేని వాళ్ళు కనీసం నవగ్రహాల చుట్టూ 25 సార్లు ప్రదక్షిణలు చేసినా కూడా మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. మనం చెప్పిన నియమాలన్నీ పాటించాలన్నమాట. అర్థమైంది కదండి. కొడుకులో ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయాలి, అలాగే ఎలాంటి పనులు చేయాలి, ఏమి చేయకూడదు, ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.